దేవుని వాక్యంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియమైన దేవుని బిడ్డలముగా మన మధ్య ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లను సమీపించే ముందు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ప్రతి మనుష్యుడు తను తాను కనుక ప్రతి మనుష్యుడు, వాక్యం చెప్పే నేను, ఇక్కడ పరిచర్య చేసే సహోదరులు, బాధ్యతగా ఉన్న సహోదరులు, సండే స్కూల్ పరిచర్య చేసేవారు, అలాగే మరి విశ్వాసులు, పరిశుద్ధులు, ప్రతి ఒక్కరు కూడా, ఎవరికి ఏ భేదము లేదు. అందరూ కూడా పరీక్షించుకొని ఆ యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైన బలలో మనము పాలు పొందాలి. వాక్యానుసారంగా మన జీవితాలను ఒకవేళ పరీక్షించుకొని అలవాటు చొప్పున తీసుకుంటే, లేకపోతే అది దాని ద్వారా ఏదైనా మేలు జరుగుద్దని తీసుకుంటే, అది మనకు శాపం తెచ్చేదిగా ఉంటుంది, నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. కనుక మనకు మరి దేవుడు అట్టి భాగ్యము ప్రసాదించునుగాక. మరి వాక్యానుసారంగా ఆయన శరీరక్తాల్లో మనము యోగ్యులముగా మనం పాలు పొందుదుముగాక. దీని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 4 మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండి. ఫిలిప్పీ సంఘము, మా అపోస్తలుడైన పౌలు గారు దాదాపు 7 సంఘాలకు పత్రికలు రాశాడు. 7 పత్రికల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పీకి రాసిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ అన్ని సంఘాల కంటే ఫిలిప్పీ సంఘాన్ని ఆయన ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఇక్కడ చదువుకున్నాం కదా. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న. చూడండి ఎన్ని చక్కటి మాటలు పలుకుతున్నాడో ఫిలిప్పీ సంఘం గురించి. నేను అపేక్షిస్తున్న నా ప్రియ సహోదరు అంటే అపేక్షిస్తున్నాడు వారిని. అంతగా ఫిలిప్పీ సంఘము పౌలుని సంతోషపరిచిన సంఘంగా ఉంది. మొదటి అధ్యాయము 7వ వచనంలో కింద నుండి 3వ లైన్ చదువుతున్నాను. పైన ఇంకా నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. చాలు. ఎక్కడ ఉంచుకున్నాడంట? ఫిలిప్పీ సంఘాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నారు. కనుక ఆయన సంతోషపరిచిన సంఘము ఫిలిప్పీ సంఘము. కనుక మన సంఘము కూడా, ఏ సంఘము మనది? సియోను ప్రార్థనా మందిరం. ఫిలిప్పీ సంఘము ప్రభుని ఎలాగ సంతోషపరిచిందో, మన సంఘము ఎవరిని సంతోషపరచాలా? దేవుని సంతోషపరచాలి, ప్రభుని సంతోషపరచాలా. ప్రియమైన దేవుని బిడ్డలముగా ప్రభుని ఆరాధించాం, సంతోషం. కనుక ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి దాసుని రూపము ధరించుకున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆ మహోన్నతుడు, మహిమాన్వితుడు, ఆ మహామహిమలో వసిస్తున్న దేవుడు, సింహాసనసీనుడు, సమస్తాన్ని కేవలం వాక్కు చేత, మాట చేత సృష్టించిన ఆ పరమాత్ముడు, ఆ పరమప్రభువు మన కొరకై దాసుని రూపం ధరించుకొని మరణము పొందినంతగా, మరణానికి ఆయన మీద అధికారం లేదు, అయినప్పటికీ తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఇది మన కొరకు కేవలం చేశాడు. కనుక ఇంకెవరైనా ఇక్కడ రక్షణ పొందకుండా ఉంటే, ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము.
రేపు మనది కాదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమంటున్నారు పెద్దలు, సామెత. అలాగే మనలో ప్రాణం ఉండగానే మనము ప్రభు కొరకు మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆయన రాజ్యంలో ఉండేటట్లు మరి మనము సిద్ధపరచుకోవాలి. మన పాపములను ఒప్పుకోవాలి. మనము ఆయన్ను దేవుడిని ఒప్పుకోవాలి. మన పాపములు క్షమించబడడానికి ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రాజ్యానికి మనం సిద్ధపరచబడాలి. కనుక ఎవరైనా రక్షణ పొందకపోతే మీరు తీర్మానం చేసుకోండి. ఒక చిన్న మాట చేత ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించుకోండి. ఆయన మీ పాపములన్నీ క్షమించి పవిత్రులుగా చేస్తాడు. కనుక ఈ పాప లోకంలో మరి పరిశుద్ధునిగా జీవించే భాగ్యం ఇస్తాడు. ఎంతో నెమ్మదిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. మిమ్మలను ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. కనుక ఇట్టి గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకోవాలని ప్రభు నామమున ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రభు చెంతకు ఆహ్వానిస్తున్నాం. కనుక ఇంకా రక్షణ పొందిన బిడ్డలు, బలలో పాలు పొందిన బిడ్డలు ఈ యొక్క ఫిలిప్పి సంఘం వలె ఉండాలి. తొందరగా కొన్ని మాటలు మనం చూసుకొని మనం ముగించుకుంటాం. అసలు మొట్టమొదటిగా ఫిలిప్పి సంఘము ఎలాగ ఏర్పడింది అనేది మనం ఒకసారి దేవుని వాక్యంలో చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. ఈయన పౌలు గారు సువార్త పరిచర్యలో ఉన్నాడు. ఈయన ప్రయాణం చేస్తూ అనేక సంఘాలు కడుతున్నాడు. 119వ పేజీ క్రొత్త నిబంధన. ఇక్కడ ఆయన మరి 6వ వచనం చూస్తే 16:6లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఆసియాలో వాక్యం చెప్తున్నాడు. ఆయన వేరే చోటకి వెళ్ళాలని తలంచుతున్నప్పుడు అయితే 7వ వచనంలో 7-8 వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ఆయనకు ఒక కల వచ్చిందంట. 9వ వచనంలో అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం వచ్చినప్పుడు అప్పుడు మాసిదోనియాకి దేవుడు వెళ్ళాలని నాతో మాట్లాడుతున్నాడని అప్పుడు తలంచుకొని 11వ వచనంలో వారు త్రోయను విడిచి వాడేకి తిన్నగా సముద్ర కేకునుకును మరి నాడు నెపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికి వచ్చారు. ఫిలిప్పి మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. ఈ ఫిలిప్పి ఎవరికి ముఖ్య పట్టణం అంట? మాసిదోనియా దేశంలో ఇది ఎలా ఉంది? ముఖ్య పట్టణం అంటే ప్రధాన పట్టణం. రోమీయుల ప్రవాస స్థానము అని అంటే ప్రవాస స్థానం అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో మన భారతీయులు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? ప్రవాస భారతీయులు అంటారు. అంటే ఏంటి? ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ప్రవాస భారతీయులు. అలాగే రోమీయులు కూడా ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం చాలా గొప్పది. బ్రిటిష్ సామ్రాజ్యం ఎలాగా ఆ రోజుల్లో గొప్పదో, రవి అస్తమించని సూర్యుడు ఉన్న రాజ్యం అంటారు కదా. అంటే భూమికి అటుపక్క ఇటుపక్క ఎటు చూసినా వారి సామ్రాజ్యంలో సూర్యుడు ఉంటాడు. కనుక అలాంటి సామ్రాజ్యం కంటే గొప్పది రోమా సామ్రాజ్యం. ఇదే ఈ ప్రపంచాలని ఏలింది. రోమీలు గొప్ప పౌరుషం కలిగిన వారు. ఆ రోమా సామ్రాజ్యంలో రోమీలు అంటే చాలా గొప్ప ఉన్నతమైన వారుగా వాళ్ళకు వాళ్ళు భావించుకునేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్నారు, ఈ ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నారు. అక్కడకు పౌలుని దేవుడు వెళ్ళమన్నాడు సువార్త చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తుంటే 14వ వచనంలో లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచిండెను. ఇంకా ఆమె ఓదా రంగు పొడి అమ్మే స్త్రీ. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. తర్వాత 15వ వచనంలో ఆమె ఆ ఇంటి వారు బాప్తిసం పొంది దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. కనుక మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో ఒక కుటుంబం రక్షణ పొందింది, ఒక వ్యక్తి రక్షణ పొందింది, తర్వాత కుటుంబం రక్షణ పొందింది, తర్వాత ఆ ప్రాంతంలో ఏం కట్టబడింది?
సంఘము కట్టబడింది. కనుక మనతో ఆగిపోకూడదు. ఏది? రక్షణ అనే కార్యము మనతో, మనము రక్షణ పొందాలా, తర్వాత మన పిల్లల రక్షణ పొందాలా, తర్వాత ఇప్పుడు దేవుడొచ్చిన తర్వాత మనమేమో దేవుని రాజ్యంలో ఉండి, మన పిల్లలు నరకంలో ఉంటే అది సంతోషమా మనకు? అది ఏమాత్రమో. ఇంకా పిల్లలకు కూడా చిన్ననాటి నుంచి రక్షణలోనికి నడిపించాలి. కుటుంబాన్ని రక్షించుకోవాలి. తర్వాత ఒక చుట్టుపక్కల వాళ్ళని మనము రక్షించి ఏం చేయాలా? దేవుని రాజ్యానికి వారిని వారసులుగా చేయాలి. ఈ స్త్రీ ఆ స్త్రీ ద్వారా ఫిలిప్పీలో ఏమొచ్చింది? సంఘము కట్టబడింది. ఇప్పుడు సంఘం కట్టబడింది కదా, అక్కడ ఒక సమస్య వచ్చింది. సంఘము విస్తరించే దినాల్లో, అప్పుడప్పుడే కట్టబడే దినాల్లో ఒక కింద చూస్తే ఒక శోధన వచ్చింది. ఏంటి శోధన అంటే, ఆ రోమీలు ఏం చేస్తున్నారంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకెళ్ళి సోది చెప్పిస్తున్నారు. దెయ్యానికి అన్నీ తెలుస్తాయి కదా. దెయ్యం అంటే ఎవరు? ఎవరండి దెయ్యం అంటే? ఎవరు? చనిపోయిన వాళ్ళ? ఎవరు దెయ్యం అంటే? దెయ్యం కనబడింది అంటారు. ఎవరు దెయ్యం అంటే? ఆ పక్కవారు చనిపోయి దెయ్యమని తిరుగుతుంది అంటారు. వాళ్ళ దెయ్యాలు? అట్లాగంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది చనిపోతున్నారు కదా. ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది చనిపోతారు? అక్కడే ఉన్నాయి ఆ దెయ్యాలన్నీ కదా. దెయ్యాలంటే ఎవరు? అపవిత్రాత్మలే దెయ్యాలు. ఇంకా అపవిత్రాత్మ తిరుగుతుని అవి దెయ్యాలుగా ఉన్నాయి. ఈ అపవిత్రాత్మకు అన్నీ తెలుసు కదా. ఇక పలానోడికి వెళ్ళి నీ పేరు ఇది, నీ భార్య పరిస్థితి, నీ భార్య అనేసరికి అబ్బా నిజమే అని ఏం చేస్తున్నారు? అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకేం డబ్బులు వస్తున్నాయి. ఈ పౌలుని చూసి ఆ దెయ్యం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. పౌలు అంటే దేవుని బిడ్డలు అంటే భయమే కదా. మరి మనమంటే కూడా దెయ్యాలకు భయమేనా? ఏమండి? భయపడతాయా? భయపడాలి మరి. ఎప్పుడు భయపడతాయి? ఖచ్చితంగా దేని వాక్యానుసారంగా జీవిస్తే వాటికి భయం. అయితే ఇంక వాళ్ళ కోపం వచ్చింది. మాకు లాభం తెచ్చే దయ్యాన్ని వెళ్ళగొట్టావు నువ్వు అని ఈ పౌల్ని కొట్టి, శీలను కొట్టి పాపం చెరసాల్లో వేశారంట. చాలా బాగా కొట్టారు. ఇంక వాళ్ళు గాయాలతో చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఏమైంది? చెరసాల సంఖ్యలన్నీ తెగిపోయి ఇక దేవుడు వెళ్ళిపోమంటే ఇంక చెరసాల సైన్యాధికారి ఖైదీలందరూ వెళ్ళిపోయారు, నన్ను చంపేస్తారని ఈయన చంపుకోబోతుంటే పౌలు వచ్చి నువ్వేం చేసుకోవద్దయ్యా, నువ్వు మీ అందరం ఇక్కడేమున్నామని అన్నప్పుడు తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. చూడండి, దేవుని కార్యాలు అవసరం. అయితే ఈ కార్యం జరగకముందు వాళ్ళందరినీ కొట్టి బాగా చెరసాలు వేసినప్పుడు అప్పుడప్పుడే రక్షణ పొందుతున్నారు కదా ఫిలిప్పీ సంఘంలో. వాళ్ళకి ఏమొస్తుంది? భయం వస్తుంది. అన్న ఏదో ఒక సంఘటన చెప్పాడు. పక్క మందిరంలో ఒక సంఘటన జరిగితే మనకేమొస్తుంది? వామో, మనకి అన్నీ ఇలాగే వస్తాయేమో, వ్యతిరేకతలు వస్తాయేమో. ఈ పరిస్థితుల్లో ఇటువంటి శ్రమలు కలిగించే పౌలు వాక్యం చెప్పి సంఘానికి కట్టే పౌలు గారికే దెబ్బలు, కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, చంపేసేంత పరిస్థితులు వస్తే వెనకాల ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? భయం వస్తుంది. అటువంటి సమయంలో కట్టబడింది సంఘము. విశ్వాసంలో ఏం కట్టబడింది ఆ సంఘము? అనేక అనుకూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితులు లేని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో సంఘం కట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం, దేవుడు రక్షిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పారు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడే అని వదిలేలేదు. ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు చింత ఏమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఎదురొస్తాయి. ఒకసారి మొన్న మధ్య ఒక 20 సంవత్సరాలు అవుతుంది, నిజమైన వెనుతిరగని విశ్వాసానికి 20 సంవత్సరాలని ఒక ఆయన వీడియో చేశారు. జరిగిన యథార్థ సంఘటన ఏంటంటే, ఈజిప్ట్లో కొంతమంది ఉద్యోగం కొరకు లెబానోన్ దేశం వచ్చారు.
లెబానోన్ దేశంలో పనిచేస్తున్నారు ఒక కంపెనీలో. ఒక అతనికి చెయ్యి ఆ మిషనరీలో పడి నలిగిపోయింది. అక్కడ చూపిస్తే అక్కడ బాగుపడట్ల. ఈజిప్ట్‌లో ఉన్నారు గదా! ఈజిప్ట్ అంటే ఏంటి? మన ఐగుప్తు దేశం ఉంది గదా! ఈజిప్ట్ దేశము. ఇజ్రాయెల్ పక్కన ఉంటది. వీళ్ళు ఒక 7 సహోదరులు, అంటే 7 సహోదరులు కాదు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఇక్కడైతే వీళ్ళకి లాభం లేదు. మన దేశం తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ బాగోవట్లేదని ఒక వ్యాన్ తీసుకొని వెళ్తున్నారంట. వెళ్తుంటే మధ్యలో అక్కడ ఉగ్రవాదులు ఎక్కువ, తీవ్రవాదులు. వాళ్ళని ఆపారు. ఆపి ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు క్రైస్తవులని అర్థమైంది. వీళ్ళని తీసుకొని వెళ్ళి మీరు ఇంకెక్కడున్నారు? ఎంతమందొచ్చారు? పలానా దేశం అంటే, మేము ఒక 20 మంది. 20 మందిని తీసుకొని వెళ్ళి ఒక ఎడారి ప్రాంతం దగ్గరికి తీసుకెళ్ళి చాలా మభ్యపెట్టారంట. ఇదిగో మీకు ఇది ఇస్తాము, మీకు అది ఇస్తాము. ఈ దేవుడిని వదిలిపెట్టండి, పలానా దేవుడిని నమ్ముకోండి అని వాళ్ళు ఇస్లాం మతంలో ఉన్న ఉగ్రవాదులు వాళ్ళు. మంచిగా మాట్లాడారు. డబ్బు ఆశ చూపించారు. వారు ఒప్పుకోలేదు. మా దేవుడు నిజమైన దేవుడయ్యా, మేము ఇలా అంటారు. తర్వాత డబ్బుకి వాళ్ళని ఏం చేయాలో వాళ్ళు ఆశ చూపించినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చివరాఖరికి వాళ్ళని ఏం చేయడం మొదలుపెట్టారు? హింసించడము. ఒక రూమ్‌లో పెట్టి చలి గడ్డలు కట్టేంత చలి. ఆ చలిలో ఐస్ వాటర్‌తో పైపులతో కొట్టేవాళ్ళంట. ఆహారం పెట్టేవాళ్ళు కాదంట. ఆ ఎడారిలో బరువులు మోసుకుంటూ అలాగా పెద్ద బండలు కట్టి లాగమనేవాళ్ళంట. ఇలాగ చేస్తున్నా సరే ఏమాత్రము వారు భయపడట్లేదు. వారు మా దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో తమ పిల్లల వీరి భార్యలకు, వాళ్ళ అమ్మ వాళ్ళకు కబురందింది. మీ పిల్లలు లేకపోతే మీ భర్తలు ఫలానా ఉగ్రవాదులకు చేత చిక్కారన్నప్పుడు వాళ్ళకు గుండెలో రాయి పడిందంట. ఎందుకు? వాళ్ళెక్కడ విశ్వాసంలోకి వెళ్ళిపోతారో, ఎక్కడ తమ దేవుణ్ణి వదిలిపెడతారని బాధలో ఉండి సరైన నిద్రలు పోవట్లేదంట వాళ్ళు. ఈ సంఘటన జరుగుతున్నాయి. చివరాఖరికి మీరు వీడియో కూడా చూసే ఉంటారు. ఒక సముద్రం పక్కన అందరు లైన్‌గా నిలబెట్టి ఒక కత్తి పెట్టారంట. ఇప్పుడైనా చెప్పండి చివరగా మీ ప్రాణాలు రక్షించుకోండి అని అంటే వాళ్ళు ఒకే మాట చెప్పారు. మా దేవుని కొరకు మేము ప్రాణాలను అర్పిస్తాం గానీ ఆయన దేవుడు కాదని మేము మాత్రము ఒప్పుకోం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క వేరే దేశస్తులను కూడా పట్టుకున్నారంట. వాడినేం చేయట్లేదంట. అతను క్రైస్తవుడు కాదని అతనికి పెద్దగా ఏం మామూలుగా ఉంచారంట. అతను ఇవన్నీ చూస్తున్నాడు. చూసి అతను వీళ్ళ దగ్గరికి వచ్చాడంట లాస్ట్‌లో. ఏవండీ, వాళ్ళు ఏ దేవుడైతే నమ్ముకున్నారో నేను కూడా అదే దేవుడిని నమ్ముకుంటున్నాను. నన్ను కూడా వాళ్ళతో పాటు శిక్షించండి చెప్పి వాళ్ళతో మోకరించాడంట. వాళ్ళందరినీ పీకలు కోసి చంపేశారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళి ఈ మీడియా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అన్నారంట, ఇప్పుడు వరకు నిద్రపోలేదయ్యా, ఈరోజు మేము ప్రశాంతంగా నిద్రపోతాం. కారణం ఏంటి? ఇప్పటి వరకు దేవుడు కాదని మేము అంటారేమని భయపడ్డాం. వాళ్ళు దేవుడి కొరకు నిలబడ్డారు, హతసాక్షులయ్యారు. ఇప్పుడు ప్రశాంతంగా మేము పడుకుంటాం. ఆ మాటలు వింటుంటే, ఆ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుని కొరకు ఏ ఆశలు చూపిన వారు లొంగిపోలేదు. ఆఖరికి తన ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు. ఇది ఏ విశ్వాసం ఇది? ఇది ఏ విశ్వాసం అండి? ఇది నిజమైన అమూల్యమైన విశ్వాసం. పేతురు అంటాడు, అమూల్యమైన విశ్వాసము. కనుక మీ అమూల్యమైన విశ్వాసము అనేక శోధనలకు నిలిచినదై అంటాడు. బంగారాన్ని శుద్ధి చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పేతురు భక్తులు అన్నీ రాశాడు మొదటి అధ్యాయంలో. సువర్ణము అగ్ని పరీక్షల చేత ఏ రీతిగా అది పరిశుద్ధపరచబడుతుందో, మంచి సువర్ణంగా అవుతుందో, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము అనేక శోధనలకు నిలిచినదై అంటాడు. కనుక ఎన్నో శోధనలు రావచ్చు. ఈ ఫిలిప్పి సంఘము అనేక శోధనల మధ్య అది సంఘంగా ఏర్పరచబడింది. పౌలును
శీలను దేవుని బిడ్డలను వారు హింసిస్తుంటే అటువంటి పరిస్థితుల్లో వారు వెనకడుగు వేయకుండా వాళ్ళు ఏం చేయబడ్డారు? సంఘంగా ఏర్పరచబడ్డారు, దేవునిలో నిలవబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఫిలిప్పి సంఘం వలె ఎన్నో ఎదురవ్వచ్చు, పరిస్థితులు ఎదురవ్వచ్చు, ఎన్నో అవాంతరాలు ఎదురవ్వచ్చు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనము ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు రాజ్యాన్ని మనము స్థాపించే వారముగా ఉండాలి. ఈ ఫిలిప్పి సంఘము మొట్టమొదటిగా విశ్వాసంలో కట్టబడిన సంఘము. చెప్పండి, నాతో చెప్పండి. ఫిలిప్పి సంఘము విశ్వాసములో ఏర్పరచబడింది. తర్వాత రెండవదిగా ఫిలిప్పీలో ఉన్న సంఘంలో ఉన్న ఆధిక్యతలు మనము చూస్తున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు ఎవరెవరు ఉన్నారంట ఫిలిప్పి సంఘంలో? చూడండి, ఎవరెవరు ఉన్నారు? ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల ఎవరున్నారంట? పరిశుద్ధులు ఉన్నారు. తర్వాత రెండవదిగా అధ్యక్షులు ఉన్నారు. తర్వాత మూడవదిగా పరిచారకులు ఉన్నారు. ఫుల్ఫిల్నెస్. సంఘం అనగా ఇటువంటి విధానంలో ఉండాలి. ఎవరు ఉండాలి? మొట్టమొదటిగా పరిశుద్ధులు ఉండాలి. పరిశుద్ధులు ఉండాలంటే ఇప్పుడు మనం ఎవరమండి? ఇప్పుడు పరిశుద్ధులమేనా? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును. కనుక పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేశాడు మనలను? చూడండి, లేవి కాండము 20వ అధ్యాయము. లేవి కాండము 20వ అధ్యాయము. దయచేసి బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ తీయండి. 20వ అధ్యాయము 26వ వచనం. 26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవాలి. నాతో కలిసి చెప్పండి, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారయుండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచి తిని. ఏం చేశాడంటండి? పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేశాడంట? అన్యజనులను ఏం చేశాడు? వేరుపరిచాడు. ఇప్పుడు అన్యజనులను వేరుపరిస్తే మనం ఎలా ఉండాలా? వేరుగా ఉండాలా? కలిసిపోయి ఉండాలా? అట్లాగంటే ఏం చేయాలా? ఇళ్ళన్నీ పీకి ఊరు బయట వేసుకోవాలంటారా? ఏం అవసరం లేదు, అన్యజనులతోనే ఉంటాం. ఇప్పుడు తామర పువ్వు ఉంది, తామర ఆకు ఉంది, మురుగునీటిలోనే ఉంటుంది, అక్కడే బతుకుద్ది. ఏమంటుంది దానికి? మురుగంటుద్దా? మురుగంట. అలాగే మన జీవితాల్లో కూడా అన్య జనాంగము మన మధ్య ఉన్నప్పుడు ఏ మలినం అంటకుండా మనము జీవించాలి. వేరైన జీవితం ఉండాలి. అన్య పద్ధతులు, అన్య ఆచారాలు ఇవన్నీ కూడా మనకు ఏం రాకూడదు, మనల్ని సమీపించకూడదు, మన ఇంట్లోనికి రాకూడదు. అన్య సంబంధమైన కార్యకలాపాలు మనలో ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు. వేరైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ప్రభు వాక్యానుసారమైన జీవితము మనము కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండక. కనుక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించు అంటాడు. కనుక దాన్ని ఆనందిస్తూ ఉండాలా, దివరాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలంగా ఫిలిప్పి సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. మీరు పరిశుద్ధులని మీ నిశ్చయత ఉందా? ఎస్, నేను పరిశుద్ధులను. నేను ఏ అన్య సంబంధమైన ఆచారాలు పద్ధతులు నేను వేరైన జీవితం, నా ఆలోచనలు వేరు, నా పద్ధతులు వేరు, నా చూపులు వేరు, నా నడవడిక వేరు, నా మాటలు వేరు. ఆ సాక్ష్యం ఉందా నీలో? నీకు ఆ సాక్ష్యం ఉందా? ఎస్, అలా ఉంటే పరిశుద్ధులము. కనుక సియోనులో ఉన్న మనము పరిశుద్ధులముగా వేరైన జీవితం కలిగి మనం ఉండాలి. తర్వాత రెండవదిగా సంఘములు ఎవరున్నారంట? అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులు అంటే
అధ్యక్షులు అంటే ఆ, బాధ్యతగా ఆ, జరిగించేవారు. వాళ్ళకు కూడా ఉంది. ఎక్కడ ఉంది? వాళ్ళకి ఏముంది? చూడండి, తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయము, 3వ అధ్యాయంలో మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల, కనుక దేవుని మందిరంలో మనము బాధ్యతగా, మనకి ఏ బాధ్యత అయితే ప్రభు అప్పచెప్పాడో ఆ బాధ్యతలో ఉన్న వారు ఎలా ఉండాలంట? ఆ, నిందారహితులుగా ఉండాలి. మొట్టమొదటిగా ఏముండాలి? ఆ, ఏ నింద కూడా ఉండకూడదు. కనుక మనకు నింద లేకుండా ఆ, అందరి ఎడల మనము మంచిగా ఉండాలి. ఇదిగో పలానా వాళ్ళతో నేనుంటున్నారు, పలానా వాళ్ళే వాళ్ళంటేనే ఇష్టమో, లేకపోతే ఏదైనా ఏ నింద ఉండకూడదు. తర్వాత ఏకపత్ని పురుషుడు, మితానుభావం, అన్నిట్లో ఎలా ఉండాలంట? మిత్తముగా ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, బోధింపేవారు ఉండాలి, మద్యపాన్ని కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన ఇంటిని బాగు చేసేవారుగా, తన ఇంటిని బాగుగా ఏలువారుగా ఉండాలి. కనుక ఇవన్నీ కూడా అలా ఉండాలి. తర్వాత మూడవదిగా ఫిలిప్పి సంఘంలో ఎవరున్నారు? ఫిలిప్పి సంఘంలో ఎవరున్నారు? పరిచారకులు ఉన్నారు. ఇదే తిమోతి 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 10వ వచనంలో, 10వ 8 నుండి అలాగుననే పరిచారకులు ఎలా ఉండాలంట? మాన్యులై ఉండి ద్విమనస్కులుగా ఉండకుండా, మిగుల మధ్యాహ్నపాన శక్తులు ఉండకుండా, దుర్లాభము అపేక్షించేవారుగా ఉండకుండా, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారుగా ఉండాలి. కనుక మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా. కనుక ప్రేమైన వాళ్ళారా, 11వ వచనంలో అటువంటి పరిచర్య చేయు స్త్రీలు కూడా ఎలా ఉండాలంట? మాన్యులై, కొండెములు చెప్పనివారు, మితానుభవం గలవారు, అన్ని విషయంలో, చూసారా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నట్లు పరిచర్య చేసేవారు. అన్నిటికీ మందిరంలో దేవుడు వాక్యములో ఎలాగ ఉండాలో మనకు బోధించాలి. ఈ రీతిగా మనం ఉండాలి. ఫిలిప్పి సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, తర్వాత ఎవరున్నారు? కనుక పరిచర్యలో మనందరము పరిచారకులుగా ఉండాలి. ఎవరో వాళ్ళే మందిరం పని చూసుకుంటారులే, నాకు సంబంధం లేదులే అని అనొద్దు. మనమందరినీ దేవుడు ఏర్పరచు. సంఘములో ఎలా చేశాడంట? సంఘములో ఎలా ఉన్నాం మనము? అంగములుగా ఉన్నాం కదా. సంఘములో ఇప్పుడు బాడీలో అంగములా ఉన్నాయి. ఏదన్నా రెస్ట్, గుండెకి నేను పొద్దున్న జీతాంతం కొట్టుకొని ఏడ కొట్టుకొని నాకు అలసట వస్తుంది, కాసేపు ఆగుతానంటే రైట్, పరదేశమో ప్రియులారా ఈ పాట పాడాలి కదా. అలాగే కాళ్ళు రోజు ఏడ నడుస్తాం, కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలంటే కాళ్ళు వెళ్తే మన ఎక్కడికి వెళ్ళగలమా? చేతులు ఏమన్నా చూస్తే కళ్ళు నేను రెస్ట్ ఇస్తాను, నేను కళ్ళు తెరవనని అలాగే మూసుకొని ఉంటే. కనుక ప్రతి అవయము తన పని ఎలా చేస్తుందో మనము కూడా ఒక అంగంగా ఉన్నాం సంఘంలో. మన పని కూడా మనము చేయాలి. నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయి. పరిచారకులుగా ఉండు, పరిచర్య చేయి దేవుని ఇంట్లో. ఇలా ఉంటే సంఘము ఎలా ఉంటుందంట? సంపూర్ణ. ఫిలిప్పి సంఘము అలాగుంది. రెండవది. తర్వాత మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 7వ వచనంలో, నా బంధకముల యందు, మొట్టమొదటిగా 3వ వచనంలో, మేము మొదటి దినం నుండి ఇది వరకు విషయంలో మీరు నాతో మొట్టమొదటిగా సువార్త విషయంలో ఎలా ఉన్నారంట? పాలివారు ఉన్నారు. రెండవది 7వ వచనంలో, నా బంధకములందు నేను సువార్త పక్షంగా, పౌలు సువార్త పక్షం వాదించేటప్పుడు వీళ్ళు కూడా ఉన్నారంట. రెండవదిగా మొట్టమొదటిగా సువార్తలో పాలివారు, రెండవదిగా సువార్త పక్షంన వాదించువారు, తర్వాత మూడవదిగా చూడండి, తర్వాత
19వ వచనంలో 19వ వచనంలో పూర్ణ ధైర్యముతో వారు బోధించేవారు, ప్రకటించేవారు అని ఉంటుంది అక్కడ వచనాల్లో. కనుక ఇక్కడ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు సువార్తను ప్రకటించేవారు. చూడండి, సువార్తలో పాలువారు, రెండవది సువార్త పక్షంగా వాదించేవారు, మూడవదిగా సువార్తను బోధించేవారు, ప్రకటించేవారు. 17వ వచనంలో ఇవన్నీ చూస్తే వారు ప్రకటిస్తున్నారు. 17వ వచనం చివరి లైన్లో ప్రేమతో ప్రకటించున్నారు. కనుక మన జీవితాల్లో ఇట్టి ఆధిక్యతలో ఉండాలి. ఫిలిప్పి సంఘము ఎలా ఉంది? సువార్తలో పాలువారుగా ఉన్నారు. తర్వాత రెండవదిగా సువార్త పక్షంగా వాదించేవారు. తర్వాత మూడవదిగా సువార్తను ప్రేమతో ప్రకటించేవారు. ఒక చోట ఉంటుంది, సువార్త అంటే మీరే సువార్త పత్రిక అంటాడు. మనమే సువార్త పత్రిక. మనమేం చెప్పవసరం లేదు. మనం ఏదో ఇదిగో నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని ఒక్కొక్క సమయంలో చెప్పవసరం లేదు. మనమే పత్రిక అంట. మనం పనిచేసే ఆఫీసుల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా పనిచేసే పని చోట్ల, లేకపోతే ఎక్కడైనా సమాజంలో మనం నివసించే చోట మనం ఎలా ఉండాలా? ఇప్పుడు మన ఇల్లు ఉంది, సరిహద్దు 4 ఇల్లు ఉన్నాయి చుట్టుపక్కల. అందరితో గొడవలు ఉంటే ఏమండి? అందరితో గొడవలు ఉంటే ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలో ఒక పత్రికగా ఉంటామా? అందరితో గొడవలు ఉండకూడదు, సమాధానం ఉండాలా. దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలా? సహించేవారంగా ఉండాలి. కనుక పండిట్ ధర్మప్రకాష్ అని బ్రహ్మ దేవాలయంలో పూజారి కొడుకు. పుష్కర్, రాజస్థాన్లో అరావలి ఉంది కదా, అరావలి పర్వతాలు అంటారు కదా, అక్కడ పుష్కర్ అనే ప్రాంతం ఉంది. బ్రహ్మ దేవాలయం ఒకటే ఉంది ప్రపంచంలో. ఆ బ్రహ్మ దేవాలయంలో పూజారి కొడుకు పండిట్ ధర్మప్రకాష్. వాళ్ళు మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుని వంశం. వాళ్ళే అక్కడ పూజ చేయాలి, పూజారులుగా ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. వేదవ్యాసుని వంశంలో ఉండి వచ్చిన వ్యక్తి అన్నమాట ఈయన. ఈయనకి బైబిల్ దొరికి ఎంత బాగుంది, కొండ మీద ప్రసంగం చూసి ఎంత మంచి వాక్యాలు ఉన్నాయి. ఏమంటాడు అక్కడ? చాలా విషయాలు ఉంటాయి కదా. వీళ్ళు సాత్వికులు ధన్యులు అని, ధన్యుల గురించి, అలాగే నీ కుడి చెంప ఒకరికి చూపిస్తే కొడితే ఎడమ చెంప మీద. ఇంకా ఇవన్నీ చూసి క్రైస్తవులు ఇలా ఉంటారనుకొని పరీక్షించడానికి తన కాలేజీలో చదివేటప్పుడు ఈ బుక్ దొరికింది, బైబిల్ దొరికింది. సరే, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక స్త్రీ తన క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళి, ఈయనేమో ఇలా ఉంటారేమో విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వెళ్ళి సాయంకాలం సినిమాకి వెళ్దామా, వస్తావా అన్నాడంట. ఒక క్రిస్టియన్, ఒక మేరీ అనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఎగిరి గంతేసిందంట. ఈయన బాలీవుడ్ హీరో, తర్వాత సినిమాలు తీశాడు, వ్యాపారి, తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా. ఇందిరాగాంధీకి సువార్త చేశాడు. అంటే తర్వాత రక్షణ పొందాడులే, ముందు పరీక్షిస్తున్నాడు. అదేంటి నువ్వు క్రైస్తవురాలు కదా, చర్చికి వెళ్తావు కంటే, చర్చికి వెళ్తే ఏముంది, నీతో సినిమాకి రావడం ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఇంట్లో ఏం చెప్తావంటే, ఏం చెప్తావు, ఏం క్లాసులు ఉంటాయి, స్పెషల్ క్లాస్ స్టడీ అవర్స్ ఉన్నాయిలే అని చెప్పేస్తాను అని అన్నాను. ఆమెకి తెలియదు ఈయన పరీక్షిస్తున్నాడని. సరే నేను వదిలేసాను. తర్వాత ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, క్రిస్టియన్. వాడి దగ్గరికి వెళ్ళి ఏం తెలియకుండా ఊరినే కొట్టాడంట చెంప మీద. వాడు అటు ఇటు చూసి 2 చెంపలు వాయించాడంట. ఇంకా ఆయనకి అర్థమైంది, ఇది ఊరికే చదువుకోవడానికే కానీ ఇది పాటించడానికి ఏం కాదని వదిలేశాడు. తర్వాత తన భార్యను బట్టి ఆయన రక్షణ పొందాడు. ఒక భార్య చేసుకున్నాక ఆమె క్రైస్తవురాలు. తర్వాత బక్సింగ్ గారు మీటింగ్కి తీసుకెళ్ళింది. కండిషన్స్ పెట్టి చేసుకున్నాడు. నువ్వు దేవుని గురించి నాకు చెప్పొద్దు, సరే నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు, ఆ దేవుని గురించి మాత్రం నాకు చెప్పొద్దు అని అంటే, తర్వాత ఆమె ప్రవర్తనను బట్టి ఒకరోజు ఆమె ఈయన ఆఫీస్కి వెళ్తుంటే షూ కడతా, ఏమండి సాయంకాలము బక్సింగ్ గారు అని ఆయన వస్తున్నాడు బాంబేకి, వీళ్ళు బాంబేలో ఉంటున్నారు,
మీటింగ్‌కి వెళ్దాం వస్తారా అంటే, అలా వంగి కడతంటే అదే కాలుతో తంతాడు ఆమెని. తంతే అంత దూరంలో పడుద్ది. ఏదో తగిలి కూడా బ్లడ్ వస్తా ఉంటది. ఏం మారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఆమె. తుడుచుకుంటూ చాలా గాయమైంది. ఈయన కోపంలో ఉన్నాడు. తుడుచుకుంటూ మీరు వస్తున్నారంతే సాయంత్రం అని బ్యాగ్ ఇచ్చిందంట అంతే. ఇంకేం మాట్లాడలేదు. ఇంక వెళ్ళే కొద్దీ కారులో వెళ్తుంటే ఆయన మనసు ప్రేరేపిస్తుంది. అరే! అనవసరంగా కొట్టాను. కొట్టినా కూడా ఆమె ఏమి కూడా ఎందుకని? ఎందుకని? ఇప్పుడు భార్యలను కొడితే ఊరుకుంటారా? ఏవండి? ఇప్పుడు మీరందరూ ఎవరన్నా ఊరుకుంటారా? ఒక్క మాట అంటే చాలు. కొట్టవసరం లేదు. గట్టిగా ఒక మాట అరిస్తే చాలు. నోరెళ్ళెడుతుందా అంటారు. అనరా? కానీ ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె ఆ మాటలు ఆమె ఉన్న పద్ధతి చూసి ఆయనకి మనసులో క్షోభ వచ్చేసింది. వచ్చేసి ఆఫీస్‌కెళ్ళాడు. సరిగ్గా ఉండలేకపోయాడు. ఉండలేక తొందరగానే వచ్చేసాడింక. వచ్చేసి సరే పద వెళ్దామనని మీటింగ్‌కెళ్లారంట. భగత్ సింగ్ గారిని కలిసారు. అక్కడ రక్షణ పొందారు. ఇప్పుడు ఆయ ఆయన తర్వాత ఎప్పుడో రక్షణ పొందాడు. తర్వాత ఇందిరాగాంధీకి కూడా సువార్త చెప్పాడు. రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఎంపీ అయ్యాడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా చేశాడంట. ఆయన పరీక్షించాడు కదా! ఆయన కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడే వాళ్ళు సరిగ్గా ఉంటే ఆయన అప్పుడే అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారాళ్ళు. ఇప్పుడు భార్య ఉంది. ఆమె సువార్త పత్రికగా ఉంది. ఆ భార్య ఉన్న విధానం బట్టి ఈయన ఏం పొందాడు? ఆ మీటింగ్‌కొచ్చాడు. రక్షణ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన, మన తీరు వాక్యానుసారంగా ఉంటే నువ్వేం చెప్పవసరం లేదు. నందిగామలో నేను కొన్నాళ్ళు పనిచేశాను. అక్కడ ఒక హైందవ సహోదరుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హైందవులు. మందిరానికి రావడం మొదలెడుతున్నాడు. సరే బాప్తిసం తీసుకున్నాడు. పేరిచ్చాడు. బాప్తిసం తీసుకున్నాడు. నేనెళ్ళి "నువ్వెందుకు రక్షణ పొందావు?" అని అంటే, దేవుడి గురించి ఎవరు చెప్పారు అని అంటే, ఇంకో మందిరంలో విశ్వాసీలిద్దరూ బిజినెస్ చేస్తున్నారు. పార్ట్నర్స్. అతను రెడ్డీస్ కుర్రోడు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అన్నమాట. ఇప్పుడు "నువ్వెందుకు నమ్ముకున్నావు" అంటే, "అన్నా నాకేం తెలీదన్నా. ఇదిగో ఆ అన్న నేను బిజినెస్ చేస్తున్నాము. ఆయన ఉండే విధానాన్ని బట్టి ఈ దేవుడిని నమ్ముకున్నానన్నా" అన్నాడంతే. ఏమనలేదు. ఆయన ఉండే విధానాన్ని బట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను. అంటే ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు. ఈయన ఉండే మాట తీరు, పద్ధతి ఈయన అన్నిట్లో ఖచ్చితత్వంగా ఉండి, మోసం చేయకుండా యథార్థంగా ఉండడం బట్టి ఇంకో వ్యక్తి ఏం చేశాడు? రక్షణలోనికి కనుక సువార్త ప్రకటించడం అంటే ఏదో మైక్ పెట్టి అందరికీ చెప్పేయడమే కాదు. మన పద్ధతి, మన ప్రవర్తన ఒక సువార్త పత్రికలా ఉండాలి. నువ్వే ఓ పత్రిక, సువార్త పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డగా ఫిలిప్పీ సంఘం వాళ్ళు అలాగున్నారు. చివరిగా ఓ మాట చెప్పి మనం ముగించేసుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ 14 నుండి అందరం చదువుదామా? 15 నుండి 15, 16, 17, 18, 19 అందరం కలిసి గమనించి చదవండి. చదవడం అంటే ఏదో చదువుకోవడం వెళ్ళడం కాదు. ఒక్కసారి గమనించండి. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు కానీ మీరు లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఏం చేశారంట? వీళ్ళు మాటి మాటికి సహాయం చేస్తూ వచ్చారంట. మాటి మాటికి సహాయం చేస్తుంది. వీళ్ళు పంపిన వస్తువులు బట్టి ఆయన ఏమి తక్కువ లేక ఉన్నాడు.
అది దేవుని దృష్టికి ఎలా ఉంది అంట? మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన, ఇష్టమైన అవసరతలో ఈ సంఘం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సహాయము చేసేవారు. మాటి మాటికి సహాయం. పోనీ వీళ్ళేమైనా గొప్పోళ్ళా? ఉన్నవోళ్ళా? పెద్ద పెద్ద రైతులా? లేకపోతే ధనవంతులా అని చూస్తే ఇక్కడే కొరింథీయులకు రాస్తూ అంటాడు. 2 కొరింథీ 8వ అధ్యాయము. 2 కొరింథీ 8వ అధ్యాయము. సహోదరులారా, మొదటి వచనం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప గూర్చి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘాలంటే 3: తెసలోనిక సంఘము, ఫిలిప్పి సంఘము, బెరయ సంఘం. ఈ 3 సంఘాలు ఎక్కడున్నాయంట? మాసిదోనియా దేశాల్లో ఉన్నాయి. ఈ మాసిదోనియా దేశాలకున్న అనుగ్రహింపబడిన దేవుని కృప మీకు చెప్తున్నానని ఎవరికి చెప్తున్నాడు పౌలు? ఎవరికి రాశాడు? కొరింథీలో ఉన్న సంఘాలకి చెప్తూ, కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ, అయ్యా మాసిదోనియా సంఘాలు ఉన్నాయి కదా, దేవుడు అనుగ్రహించిన కృప ఎలాంటిదో తెలుసా అని రాస్తూ వాళ్ళ గురించి గొప్పగా రాశాడు. ఏంటంట? 2వ వచనంలో, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా శ్రమల్లో ఎలా ఉన్నారంట వాళ్ళు? బహుశ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? పరీక్షించినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? సంతోషించారు. అత్యధిక శ్రమల్లో కూడా వాళ్ళు ఏం చేశారు? సంతోషించారు. తర్వాత 2వదిగా, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఎలా ఉన్నారంట వాళ్ళు? నిరుపేదలు అయినప్పటికీ దాతృత్వం. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు. వారు సామర్థ్యం కంటే ఏమి ఇచ్చారంట? ఎక్కువగా. వారు నిరుపేదలంట. అంటే ప్రభు యొక్క అవసరత ఎక్కడుందో, అక్కర ఎలా ఉందో వాళ్ళకి పంచేవాళ్ళు. వారు అవసరాలు తీర్చేవాళ్ళు. సంఘం ఎదుగుదలకు తమంతట తాము వారు దాతృత్వము కలిగిన వారు. కనుక మన సంఘము అలా ఉండాలి. అనేక అవసరాలు తీర్చే సంఘము, అనేక అక్కర్లు తీర్చే సంఘము. మణిపూర్లో ఉన్నప్పుడు అనేక సంఘాలు డబ్బులు పంపించారు. ఒక సహోదరుడు, ఒక సహోదరి, వాళ్ళు పాప ఫస్ట్ బర్త్డే చేసుకోవడానికి డబ్బులు ఉంచారంట. ఇలా మణిపూర్లాగా క్రైస్తవులు హింసింపబడుతున్నారని తెలిసి ఆ ఫంక్షన్ ఆపుకొని ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుద్దని దాచుకున్నారో ఆ డబ్బులన్నీ పంపించారు. అలాగే ఎదుటి వాళ్ళ ఆపదలో, అక్కర్లో ఉన్నప్పుడు మనం సహాయం చేసే సంఘంగా ఉండాలి. కనుక ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఫిలిప్పి సంఘము ఆయన హృదయంలో ఉంది. అంతేకాదు, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా అంటాడు పౌలు ఫిలిప్పి సంఘంతో రాస్తాం. కనుక ఈ మన సంఘము, సియోను సంఘము ఇట్టి ఆధిక్యతలో ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసములో మనము నిలకడగా ఉండాలి. 2వదిగా మన సంఘంలో అందరూ ఉండాలి. ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి, అధ్యక్షులు ఉండాలి, తర్వాత పరిచారకులు ఉండాలి. కనుక అందరూ అధ్యక్షులు ఉండకూడదు. మళ్ళా అందరూ అధ్యక్షులు ఉంటే అది కూడా ఏమవుద్ది? తలనొప్పి కదా. దేవుడు ఏర్పరచుకున్న వారితో మనము లోబడి పరిచర్య చేయాలి. అంతేగాని ఒకసారి మోషే దగ్గరికి వచ్చి కొంతమంది, నువ్వేనా దైవజనుడివి, నీ మాట ఏనాలా, మేం కాదా అని అన్నారని లేదా? కోరాహు, అబీరాము, దాతాన్లు ఏమైంది? భూమి నెరలు విడిచి ఏమైపోయిందంట? వారి కుటుంబస్తులు మింగివేయబడ్డారు. భూమి మింగేసిందంట. చరిత్రలో ఎక్కడైనా ఉందా భూమి మింగేయడం? మనకు అదే భూకంపం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధ్యక్షులకు లోబడి ఉండాలి. ఇంకా పరిచారకులుగా మనము ఆయా పరిచర్యలో మన పని ఏంటో మనము చేయాలి. తర్వాత 3వదిగా సువార్త పక్షముగా మనము నిలవబడాలి. మనమే ఒక సువార్తగా ఉండాలి. మన జీవితమే ఒక సువార్త పత్రికగా ఉండాలి. 4వదిగా మనం ఎలా ఉండాలంట?
దాతృత్వము కలిగిన వారముగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసే సంఘంగా ఉంటే ఈ సంఘము దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఆ, ప్రీతికరంగా ఉంటుంది. మనోహరమైన సువాసనగా ఉంటుంది. అబ్బా, దేవుడు సంతోషిస్తాడు పైనుండి. అబ్బా, ఏలూరులో నల్లదెబ్బ ఏంటిది ఇది? ఆ, నల్లదెబ్బలో ఉన్న సీవన సంఘం. అబ్బా, ఎంతమంది ఉన్న కొద్దిమంది అయినా అబ్బా ఎంతగా ఉన్నారు, అసలు నాకు ఇష్టంగా ఉన్నారని ఆయన మిమ్మల్ని హృదయంలో ఉంచుకుంటాడు, సంతోషిస్తాడు. ఇలాగుంటే దేవుడు అట్టి భాగ్యము మనకు అనుగ్రహించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఒకసారి మనము మోకరిద్దాం దయచేసి. ఇంకా ముగించేసుకుంటాం. మన ముగింపులోకి వచ్చేసాం.